అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లే స్వర్గం. ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేనండి దేవుడు క్లీనింగ్. చాలా మందికి నాకు ఎక్కువగా దేవుడి ఫోటోలు ఉన్నాయని ఒకరిద్దరు అడిగారండి కామెంట్లో, ఎలా అక్క క్లీన్ చేసుకుంటారని. నేనైతే ఇలా సింపుల్గానే క్లీన్ చేసుకుంటానండి. కాకపోతే చూపించినంత ఈజీ ఏది కాదు. నేను ముందుగా సర్ఫ్ వాటర్తో ఆ దేవుడి గుడిని అంతటిని క్లీన్ చేసుకొని, తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకొని, అలానే పేపర్లు మార్చి ప్రతి ఫోటోని నీట్గా కడిగి బొట్లు పెట్టుకుంటాను. అది కూడా వాటర్లోని నేను గంధంలోని వాటర్ యాడ్ చేయకుండా రోజ్ వాటర్ అలానే జవ్వాది యాడ్ చేస్తానండి. అలా యాడ్ చేయడం వల్ల కొద్ది రోజులు దేవుడి గదిలో వెళ్ళినప్పుడల్లా మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది. మనకు పెడుతున్నప్పుడే తెలుస్తుంది. అలానే కొద్ది రోజులు ఆ వాసన అనేది పోకుండా ఉంటుంది. నేను ఎవ్రీ మంత్ ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేస్తాను. ఈలోపు ఏమైనా కొద్దిగా మెస్సీగా అయిపోయినట్టు అనిపించింది అనుకోండి, అప్పుడు నేను మరొకసారి క్లీన్ చేసుకుంటాను. ఎవ్రీ మంత్ ఒకసారి అయితే ఖచ్చితంగా క్లీన్ చేస్తానమాట. అందుకనే చూసారా, ఈ ఫోటోలన్నీ సర్దడం ఒక ఎత్తండి. ఈ విగ్రహాలు ఉన్నాయి కదండి, బుల్లిబుల్లి విగ్రహాలు, ఇవి చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి. ఇంత తెల్లగా ఉన్నాయంటే నేను ఎంత కష్టపడి తోముంటానో ఆలోచించండి. కాకపోతే నేను లాస్ట్లో ఒక వీడియో చేశాను, మీకు తెలుసు కదా దేవుడి సామాన్లు ఎలా క్లీన్ చేసుకోవాలో. అలా ఒకసారి నేను యూజ్ చేస్తాను కాబట్టి నాకు ఈజీగానే అయిపోతాయి. ఇప్పుడు నేను నా చేతిలో చూశారు కదా, ఆవు, దూడ, ఏనుగులు, అలానే లక్ష్మీదేవి, ఇవన్నీ కూడా కొద్దిగా నాకున్న దాంట్లో వెండి సామాన్లు కొనుక్కొని పెట్టుకున్నానండి దేవుడికి. అవి ఏనుగులు, లక్ష్మీదేవి, అలానే ఆవు, దూడ, అవి మంచివి కదండి ఇంట్లో, అందుకనే కొనుక్కొని పెట్టుకొని వాటన్నిటిని కూడా ఒకే ప్లేట్లో పెట్టేసుకున్నాను అనమాట. వేరువేరుగా పెట్టడం కూడా అన్నీ ఒకే ప్లేట్లో పెట్టుకున్నాను. అలానే అక్కడ కుంకుమ బరిలో కూడా కుంకుమ నింపి అమ్మవారి దగ్గర ఎప్పుడు ఉంచుకుంటాను. ఇప్పుడు నేను వేస్తుందేమొచ్చి అన్నపూర్ణ దేవుని పెట్టుకోవడం కోసం అనమాట. ఒక చిన్న రాగి చెంబులోనేమొచ్చి అన్నపూర్ణ అమ్మవారి కోసం రైస్ నింపి, అలానే కొద్దిగా పసుపు, కుంకుమ, కొద్దిగా జవాది పౌడర్ వేస్తే మంచి స్మెల్ వస్తుందండి. నేను ఫస్ట్లో వేసేదాన్ని, తర్వాత వేయడం మానేశాను. ఎందుకంటే అది వంట చేసేటప్పుడు ఆ స్మెల్ తెలుస్తుంది. ఆ పడిలేం కదండి. ఎవ్రీ మంత్ క్లీన్ చేసే బియ్యాన్ని నేను అంటే నాన్ వెజ్ వండినప్పుడు వంట చేసేస్తానమాట. అందుకని నేను జవాది పౌడర్ వేయడం మానేశాను. స్మెల్ కోసం అనేస్తే తినేటప్పుడు ఇబ్బంది అవుతుందని. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఇదేనండి మా వీడియోలో నేను చెప్పేది. ఏం లేదండి, కుబేర కొంచెం ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వారి కోసం ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి ఆ కుబేర కొంచెం కూడా ఇది వెండిలోనే నేను తీసుకున్నానండి. వెండిలోనే పెట్టుకోవాలా అక్క అంటే, కాదండి వెండిలో పెట్టుకోవాలని ఏం లేదు. నా కప్పుల్లో సరదాగా అనిపించి నేను మా ఆయన గారిని ఎంతో రిక్వెస్ట్ చేసి కొనిపించుకున్న గిఫ్ట్ ఇది నాది. యాక్చువల్లీ మొత్తానికైతే ఆ పళ్ళెంలోని చిల్లర పైసలతో చక్కగా ఒక కలవ పువ్వులా రెడీ చేసుకున్నాను చూసారా. దాంట్లో అలానే నేను ఇప్పుడు తయారు చేస్తున్నాను కదండి కుబేర కుంచాన్ని, దాని మీద శంకు చక్రాలతో నామాలు వచ్చాయన్నమాట. దాన్ని కూడా కొద్దిగా చందనం పెట్టి కొంచెం అందంగా కనిపించేటట్టు, నిండుగా కనిపించేటట్టు పూజ గదిలో ఉండాలి కదా అని చెప్పేసి. ఇంకో విషయం అండి, ఇది క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడు బోర్లించకూడదు. బోర్లించడం వల్ల చాలా తప్పు అంటండి. నాకు కూడా తెలీదు, నేను కూడా తెలుసుకున్నాను. నాకు మా పెద్దవాళ్ళు చెప్పడం బట్టి నాకు తెలుసు అనమాట. అది క్లీన్ చేసేటప్పుడు బోర్లించకూడదట, చాలా తప్పు అంట. అది ఓన్లీ క్లీన్ చేసేటప్పుడు గుడ్డతో నీట్గా తుడిచేసుకోవాలి తప్ప బోర్లిస్తే మంచిది కాదు. లేకపోతే అలానే మనం ఎండలో పెడితే ఎండిపోతుంది అనమాట. మొత్తానికైతే నేను ఇప్పుడు దాంట్లోని కొద్దిగా రైస్ వేసాను, ఆ తర్వాత గవ్వలు వేసాను, మీరు చూసారు కదా. ఇప్పుడు నా చేతిలో ఉన్నవి గోమతి చక్రాలు, ఇవి కూడా వేసాను అనమాట. లెక్క ఉండాలా, ఎన్నైనా వేసుకోవచ్చు అంటే అది మన ఇష్టమండి. నేనైతే 9 ఉండేటట్టు చూసుకున్నాను. ఇవేమొచ్చి తామర గింజలు. ఈ తామర గింజలు కూడా అమ్మవారికి చాలా ఇష్టం కదా, ఆవిడ పద్మావతి కదా, అందుకనే వాటిని కూడా ఉంచుకున్నాను అనమాట. అలానే ముత్యాలు, పగడాలు, ఇవి సౌభాగ్యానికి చిహ్నాలు. ముత్యాలు సముద్రం సంబంధించినవి కాబట్టి అవి కూడా నేను వేసుకున్నానండి. గురువింద గింజలు చూసారు కదా, ఈ గురువింద గింజలకు కూడా మంచి కథ ఉంటుందండి. ఎప్పుడైనా అవకాశం ఉంటే చెప్తాను. మళ్ళీ చాలామంది అంటాం కదా గురువింద గింజ అంత బంగారమైనా ఉండాలి అని, అలా అంటారనమాట. అది సామెత. ఎలానా అది మొత్తానికైతే అవే గురువింద గింజలండి. మొత్తానికి నేను పైన పెట్టింది ఏంటంటే శంఖం, అలానే శ్రీఫలం. చక్రం అనేది నేను లాస్ట్ టైం క్లీన్ చేసినప్పుడు మిస్ అయింది. ఇక్కడ అడిగాను, దొరకలేదు ఇక్కడ స్టోర్లో. అందుకే ఈసారి మా శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తెచ్చి పెట్టుకుంటాను అనమాట. అదేనండి నాకు కుబేర కొంచెం అంతేనండి, అంతే సింపుల్గా పెట్టేసుకోవచ్చు. అందులో రైస్ కూడా క్లీన్ చేసేటప్పుడు నేను ఏ రోజు నాన్ వెజ్ వండనో ఆ రోజు వంట చేసుకొని తినేస్తామన్నమాట. అవి బయట పడేయకుండా, అలా ఎవరికి ఇవ్వకుండా మనమే
తినేస్తాం అనమాట. అది లేదు దేవుడికి ప్రసాదం చేసి పెట్టేసిన మనం పెట్టేసుకోవచ్చు. మొత్తానికైతే గౌరమ్మ తల్లిని కూడా చక్కగా అమర్చేసాను. ఈరోజు నాకు ఇంకా మనశ్శాంతిగా ఉందండి. నిన్న కిచెన్ క్లీన్ అయిపోయిందా, ఒక 2 డేస్ ముందు, నిన్న కాదులేండి ఒక 2 డేస్ ముందు కిచెన్ క్లీన్ అయిపోయిందా, ఈరోజు నా దేవుడు కూడా శుభ్రంగా క్లీన్ అయిపోయాడు. నా హోప్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా దేవుడిని నేను ఎంత చక్కగా రెడీ చేసుకున్నాను చూసారా. అలానే శివుడిని కూడా వేరేగా ప్లేట్లో పెట్టుకున్నాను, శ్రీకుర్మనాథుని కూడా వేరేగా పెట్టుకున్నాను. మొత్తానికైతే చూసారు కదా, దీనికి అది సపరేట్గా పెట్టుకొని నీట్గా పూజ గదిని అయితే సర్దుకున్నాను అనమాట. అమ్మవార్లందరినీ ఒకే సైడ్ వచ్చినట్టు పెట్టుకున్నాను అనమాట. నాకు అలా నచ్చుతుంది. మొత్తానికైతే నా పూజ వీడియో నా డెకరేషన్ వీడియో మీకు నచ్చినట్టయితే పూజ గది క్లీనింగ్ చిన్న లైక్ ఇచ్చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.